ఇగో ఈ వాకుడుకాయలు తెచ్చి మంచిగా ముండ్లు తీసి రోట్లో వేసి కొద్దిగా నుసుక దంచి గింజ లేకుండా తేటకు కడిగి నేను గిన్నెలో పెట్టుకున్నా. ఇక కళాయి పెట్టిన, కళాయిలో జీలకర్ర వేసిన, తాలింపు గింజలు జీలకర్ర కలిపి వేసిన తర్వాతకి ఉల్లిగడ్డ చెక్కలు వేస్తున్నా. అవి మంచిగా ఎర్రగా కావాలి. ఎర్రగా అయిన తర్వాతకి మంచిగా ఎర్రగా ఉల్లిగడ్డలు మగ్గాలి. ఎర్రగా మగ్గినాక పసుపు వేసుకున్నా. తర్వాత వాకుడుకాయలు వేసినండి. చూసేవాళ్ళు చూడండి, మంచిగా చూసి వండుకొని రుచిగా తినాలి. ఒంటికి ఆరోగ్యం, నొప్పులు ఉండవు, సప్పులు ఉండవు, ఒంట్లో మంచిగా ఉంటుంది. వాకుడుకాయలు అడవిలో దొరుకుతాయి. సన్నయి ముళ్ళ వంకాయల లాగా ఉంటుంది. కూర కూడా మగ్గాలి అవి మంచిగా. వాకుడుకాయల కూర అంటే అదేందో ఎట్లుంటుందో అని వండుకొని తిని చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకోసారి కూడా వండాలనిపిస్తుంది. తర్వాతకి సెన్సడు ఉప్పు పెట్టుకున్నా. ఉప్పు పెట్టినాక మంచిగా మగ్గాలి అవి. తర్వాత స్పూన్ కారం వేసిందండి. దాని టేస్ట్ తినాలంటే మీరు వండుకొని తిని